బాబాయ్ మీ పేరు బాబాయ్? మండలి వెంకట రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారు ఏం చేస్తారు బాబాయ్ మీరు? వ్యవసాయం ఉంది కానీ ఎవరికి కౌలుకి ఇస్తామంటాం, చేసుకుంటారు. బాబాయ్ మరేంటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఓ పక్కన వైసీపీ నాయకులేమో వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. మరి నిజంగానే వెన్నుపోటు పొడిచిందా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో? ఏం లేదు, చాలా బాగా పరిపాలిస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఉంటాడు, ఆయన చాలా దూరదృష్టితో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అదేముంటుంది, గొడ్డల పార్టీ వెన్నుపోటు ఏం వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు? వెన్నుపోసే టైం లేదు అసలు. ఇప్పుడు ఆయన 6 ఎన్నికల వాగ్దానంలో 6 పథకాలు ఇస్తానన్నాడు. మొదటిది సిలిండర్లు మహిళలకి, మెయిన్ మనం చెప్పుకుందాం, మహిళలకి సిలిండర్లు 3 సిలిండర్ ఫ్రీగా ఇచ్చాడు. తర్వాత ఉచిత బస్సు ఇచ్చాడు, చక్కగా చాలామంది సంతోషిస్తున్నాడు. అలాగే మరి దీపం పథకం ఇచ్చాడు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కానీ ఉప ముఖ్యమంత్రితో కానీ మాట్లాడుకుంటూ చక్కగా నేర్పరిగా నడిపిస్తున్నాడు. తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ ఎంత మంచిదంటే అందులో ఈయన గత ప్రభుత్వం తగ్గించి ఇచ్చేస్తే సంవత్సరానికి పెంచితే ఈయన అట్లా కాదు, ఒక్కసారికి 4,000 ఇస్తే ముతగా వాళ్ళు కిలో 2 రూపాయలు బియ్యం ఫ్రీ ఇస్తున్నారు. తర్వాత ఈ నూనె, ఇంటి సరుకులు ఈ డబ్బులతో కొనుక్కుంటున్నారు, పాలు కొనుక్కుంటున్నారు. తర్వాత మందులు కొనుక్కుంటున్నాడు. వృద్ధులు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే పెన్షన్దారులు. ఈ రకంగా అది ఎంతో మేలైన నా ఉద్దేశం. సంక్షేమ పథకం చాలా మేలు జరిగేది ప్రతి వాడికి. మరి గత 5 ఏళ్ల పాలనకి ఈ 2 ఏళ్ల పాలనకి అసలు మీరు తేడా ఏం గమనించారు? గత 5 ఏళ్ల పాలన వాళ్ళేమో మా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, సుపరిపాలన అందించిన ప్రభుత్వం మాది వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. మరి అది అబద్ధం అండి. వాళ్ళు 5 సంవత్సరాలు రోడ్లు నాశనం చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, మరి ఇంకా ఇతరత్ర అభివృద్ధికి లేవు. ఆయన సొంతంగా చేసుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కనుక ఆ ప్రభుత్వంలో అన్ని తప్పులే జరిగినవి. అది ప్రజలందరికీ తెలిసే ఈ వేళ నీకు 11 ఇచ్చి మిగతాదాన్ని కూటమి వాళ్ళకి ఇచ్చిన ప్రజలు తీర్పు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అది మీరు గమనించుకోవాలి. తదుపరి ఇప్పుడు ఆ 2 సంవత్సరాల్లో ఈయన గ్రామ స్థాయి నుంచి తీసుకుందాం. గ్రామ స్థాయిలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశాడు, డ్రైన్స్ ఏర్పాటు చేశాడు, ఇంకేదైనా కావాలంటే పథకాలు ఏర్పాటు చేశాడు, మరి డాక్రా వాళ్ళకి సాయం చేశాడు, తర్వాత అంగన్వాడీ టీచర్కి ఇచ్చాడు, తర్వాత తల్లికి వందనానికి ఇచ్చారు. తర్వాత గ్రామ స్థాయి నుంచి మనం తీసుకుందాం. గ్రామాన్ని ముందు అభివృద్ధి చేస్తే, నియోజకవర్గం అభివృద్ధి చేస్తే, జిల్లా అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుద్దని చంద్రబాబు నాయుడు యొక్క దీంతో ఆయన అనేక పథకాలు ఇదొకటి. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన పొగట్టమని కాదు, నిజంగా బాగానే పరిపాలిస్తా ఆయన 6 అనౌన్స్ చేస్తే వాటిలో కూడా 6 పూర్తి చేసుకుంటా వస్తున్నాడు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబాయ్? నాకు 69 సంవత్సరాలు అండి. 69 సంవత్సరాలు అంటున్నారు. మీ 69 సంవత్సరాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులను కూడా చూస్తుంటారు. మరి ఆ రాజకీయ నాయకులకి ఇటు గత 5 ఏళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అసలు మీరేం తేడా గమనించారు? మీరు అసలు ఆ గత ప్రభుత్వంలో పాలకులు బాగా పరిపాలించారు. ఎక్కువ మంది రెడ్లెస్ ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా సర్వంగా నాశనం చేశాడు నా అభిప్రాయం. ఎట్లా చేశాడు? నువ్వు వీళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెంచలా, తర్వాత అభివృద్ధి పథకాలు లేవు, గ్రామాల్లో రోడ్లు లేవు, జిల్లాలో రోడ్లు లేవు, అన్నీ గుండెపడిపోయి రోడ్లు లేక ఆటో వాళ్ళు తోలిన డబ్బుని రిపేర్ చేయడం సరిపోయింది. మరి ఆ రోడ్లే కాదు, సంక్షేమ పథకాలు కూడా ఏమి చేయలేకపోయాడు ఆయన. ఇంకోటి ఆ డబ్బు ఏం చేశాడో ఆయనకే తెలియాలి తప్ప చాలా రాష్ట్రంలో ఉన్నది. తర్వాత రాష్ట్రాన్ని ఇప్పుడు లోపలికి ఊబిలో దోసేశాడు. ఆర్థిక పరిస్థితి బాగుండి చేశాడు. అదే గత 5 ఏళ్ల పాలనలో తీగలాగితే డొంక కదలాంటి ఒక్కొక్క స్కామ్ కూడా బయటకు వస్తుంది. మన గతంలో తిరుపతి లడ్డు వ్యవహారం చూసాము, మొన్న లిక్కర్ స్కామ్ కూడా చూస్తున్నాం. మరి దానిలో జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు గత సీఎం జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ 1000 నుంచి 1500 కోట్లు దోచుకున్నాడని చెప్పి ఒక ఎలిగేషన్ చూసాము. తర్వాత రాజకేశ్ రెడ్డిని కూడా అదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం చూసాం. బాబాయ్ నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా గత 5 ఏళ్ల పాలనలో? లిక్కర్ స్కాము అసలు అది ఒక పెద్ద వాళ్ళకి బాగా వాళ్ళకి హెస్సెట్, వాళ్ళకి లిక్కర్ లేనిది కోట్లు గడిచారు ఆయన. ఆ లిక్కర్ అనేది
కొత్త ఆ, మామూలుగా అదేది సొంతంగా తయారు చేయటం, తయారు చేసి మధ్య అది కాక లిక్కర్లో తప్పు తయారు చేయటం, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, లిక్కర్లో అనేక మంది ఇరుక్కుపోయారు. అట్లాగే అట్లా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం మీద తిరుమల తిరుపతి వెంకట స్వామి మహానుభావుడు, అందరం కొలుసుకునే దేవుడు. ఆ నెయ్యి కల్తీ ఏది కొవ్వు నెయ్యి తీసుకొచ్చి దాంట్లో కలిపి దాన్ని ఆ యొక్క తప్పు, ఆ మహాపాపం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది. ఎంక్వైరీలు జరిగినాయి, అన్నీ జరిగినాయి, రుజువులైనవి. అయినా అలా జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుసుకున్న వాళ్ళని అది తప్పు చేశాడు. ఆ తదుపరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలే, సంక్షేమ పథకాలు ఆయనకి ఏమి తెలియదో నా అభిప్రాయం. ఈ చంద్రబాబు నాయుడు ఆయన మీద పోల్చుకుని చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు, అన్నీ చేస్తున్నాడు. బడ్జెట్ లోడ్లో ఉన్నప్పటికి కూడా దాన్ని ఏదో రకంగా భర్తీ చేసి ప్రభుత్వాన్ని కొద్ది ముందుకు నడుపుతున్నాడు. బాబాయ్, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి 16,000 పోస్టులు రిలీజ్ చేసిన పరిస్థితి, మరి ఈ రోజున అదే డిఎస్సి మీద వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పోస్ట్ని 15 లక్షల చొప్పున అమ్ముకున్నారు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన 421 పోస్టులు కూడా అమ్ముకున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ విధంగా అమ్ముకున్నారు బాబు కూటమి ప్రభుత్వం? అస్సలు ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకుంటాం ఏంటండి? ఆయనకి ఏమి ఇదైన ఉద్యోగాలు అమ్ముకుంటాడు ఆయన? మెగా డిఎస్సి తయారు చేసి నారా లోకేష్ 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. కొద్ది లేట్ అయినా బడ్జెట్ చూసుకుని మరీ తొందరగా పూర్తి చేశాడు నారా లోకేష్. ఓ రకంగా ఆయనదే డిఎస్సి ఎక్కువ ప్రోత్సాహం. ఆ తదుపరి ఇంకోటి చెప్పారు, స్పోర్ట్స్ కోట కానీ ఇతర డిఎస్సీలు కానీ చంద్రబాబు నాయుడు గారు పదవి ఉద్యోగాలు అమ్ముకున్నాడు అంటున్నారు. చిచ్చి, అది మహాపాపం. ఉద్యోగాలు ఇస్తారు కానీ ఎవరు అమ్ముకుంటారండి? అసలు ఆయన అమ్ముకునే అవసరం ఆయనకి ఏం పట్టింది? దాదాపుగా 40 సంవత్సరాలు పరిపాలన ముఖ్యమంత్రి కానీ లేకపోతే చేసిన మహానుభావుడు ఆయన చంద్రబాబు నాయుడు. తెలివిగలడు, అందుకే మహానుభావుడు అని నేను పొగట్టం కాదు, తెలివిగలడు, అడ్మినిస్ట్రేటివ్ నలపగలడు, మహామేధావి. కానీ ఇప్పుడు లోటు బడ్జెట్లో మీరు చెప్పారు గవర్నమెంట్, అయినప్పటికీ కూడా దాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. లోటు బడ్జెట్ అని చెప్పుకోకుండా ఆయన దాన్ని చాలా జాగ్రత్తగా ఆ పథకాలు, సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఇచ్చుకుంటూ అభివృద్ధి రోడ్లు కంప్లీట్ చేశారు. ఇవాళ రోడ్లు తిరగలుగుతున్నాం. ఆ రోడ్లు నాశనం చేసిన రోడ్లు ఇవాళ కొంత చేశాడు చంద్రబాబు నాయుడు. తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత చేసింది ఈ రోడ్ల వ్యవహారం.